చాలు. ఇది చిన్నారుల జీవితాలని, భవిష్యత్తుని, వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టే సమయం. ఈ విషయంలో వారికి ఏం తెలుసు? చదువుకోవడము, సమయానికి కాలేజీకి వెళ్ళడం, పరీక్ష రాయడం, ఉత్తీర్ణులు అవ్వడం, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ముందుకెళ్ళడం తప్ప ఆ వయసు పిల్లలకి ఏం తెలుస్తుంది? అయితే ఈ విషయంలో బాధ్యత వహించాల్సింది ఎవరు? తల్లిదండ్రులు, ప్రభుత్వం, పాలకులు. అంటే తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలను చదివించి, కాలేజీలకు పంపించి, పాఠశాలలకు పంపించి వారిని ఒక సక్రమమైన రీతిలో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగే విద్యార్థులకి రేపటి నవతరానికి సంబంధించిన సౌకర్యాలని సమర్థవంతంగా ఏర్పాటు చేయడం పాలకుల బాధ్యత. పాలకులు సవ్యంగా పనిచేయకపోతే వారిని నిలదీసి వారికి ప్రజలకి సరైన సౌకర్యాలను కల్పించడం ప్రతిపక్షం బాధ్యత. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది?